వెల్కమ్ టు కేఎస్ఆర్ రియాలిటీ ఛానల్. నేను మీ రవీందర్ రెడ్డి. సో రియల్ ఎస్టేట్ యాక్చువల్గా చెప్పాలంటే పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు అంటారు కదా. రియల్ ఎస్టేట్లో అంటే భూమిపై పెట్టుబడి మీ కుటుంబానికి ఒక బంగారు మెట్టు అవుతుంది. ఎందుకు అంటే మీరు ఒక 10, 15, 20 ఏళ్ళ లోపట ఒక గ్రోత్ ఉన్న ఏరియాలో ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళని చూడండి. అట్లీస్ట్ బీభత్సమైన గ్రోత్ లేని దగ్గరైనా నార్మల్ ప్లేస్లో ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళనైనా చూడండి, వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ ఎన్ని రెట్లు పెరిగింది. ఓకేనా? ఇప్పుడు ఎగ్జాంపుల్గా మన ఫిలిం ఇండస్ట్రీలో చూసుకుంటే శోభన్ బాబు గారు, మురళీమోహన్ గారు, చిరంజీవి గారు. ఓకేనా? తర్వాత పొలిటీషియన్లో చూసుకుంటే చాలామంది ఉన్నారు. మిగతా వాళ్ళందరిని పక్కన పెట్టిన రేవంత్ రెడ్డి ఒక పొలిటీషియన్. బిఫోర్ ఈ వాజ్ ఏ రియల్టర్ అండ్ నౌ ఆల్సో ఈజ్ ఎ రియల్టర్ అండ్ చీఫ్ మినిస్టర్ ఫర్ తెలంగాణ. అయినా కూడా అతడు రియల్ ఎస్టేట్ ద్వారా ఎంత సంపాదించానని చెప్పాడు. నా రాజకీయ జీవితం అంతా గడిపింది అంతా నా రాజకీయ ఎదుగుదలకు కావాల్సిన మెట్లు ఏర్పరచుకోవడానికి నాకు ఉపయోగపడిన ధనం అంతా రియల్ ఎస్టేట్ నుంచి వచ్చిందని చెప్పారు. సో ఇట్లా మీరు ఒక హైటెక్ సిటీ కానీ, ఓ గచ్చిబౌలి కానీ, ఓఆర్ఆర్ చుట్టూ ఎక్కడ కానీ, కోకాపేట కానీ, పటాన్ చెరువు కానీ, ఓకేనా, ఈ తర్వాత మీరు గట్కేసర్ కానీ, తర్వాత అంబర్పేట కానీ, తర్వాత శంషాబాద్ కానీ, మీరు ఎక్కడన్నా చూడండి. నేను ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఓకేనా? అవుటర్ ఓఆర్ఆర్ చుట్టూ ఒక 10 ఏళ్ళ కిందట కొన్న వాళ్ళు లక్షల్లో ఎకరాలలో కొన్న వాళ్ళకి ఈరోజు కోట్లల్లో ఎకరాల్లో వాళ్ళు రిటర్న్స్ తీసుకుంటూ ఒక హ్యాపీ లైఫ్ని, ఒక భరోసా లైఫ్ని, ఒక బ్రహ్మాండమైన లైఫ్ని అద్భుతంగా ఆనందంగా ఆస్వాదిస్తున్నారు వాళ్ళు. ఎందుకు? వాళ్ళు ముందు చూపుతో ఇన్వెస్ట్మెంట్ చేసి పెట్టారు కాబట్టి. అది ల్యాండ్ అనేది ఎప్పటికీ చెడిపోని, పాడుగాని, రిటర్న్స్ రాకుండా ఉండలేని ఏకైక ప్రోడక్టు. ఎవ్రీ టైం ఈజీ రీసేలు ఉన్నా కూడా అది సెకండ్ హ్యాండ్ ప్రాపర్టీ కానిది ఏకైక ప్రోడక్ట్ ఏదైనా ఉందంటే ల్యాండ్. దీని మీద ఇన్వెస్ట్మెంట్ చేసి తలరాతలు మార్చుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. దీని మీద ఇన్వెస్ట్మెంట్ చేద్దామని చెయ్యకుండా ఆగిపోయి తలరాతలు మార్చుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. మరి మీరు ఏ కేటగిరీలో ఉండాలని అనుకుంటున్నారు? ఫ్యూచర్ ఇప్పుడు ఓఆర్ఆర్ టు RRR మధ్యన ఫ్యూచర్ ఉంది. ఓకేనా? మీకు ఈ ఓఆర్ఆర్ టు RRR మధ్యన ఓపెన్ ప్లాట్ కావాలా, అగ్రికల్చర్ ల్యాండ్ కావాలా, ఫామ్ ల్యాండ్ కావాలా, ఫామ్ ప్లాట్ కావాలా, తర్వాత హైదరాబాదులో మీకు ఎక్కడైనా ఫ్లాట్ కావాలా, విల్లా కావాలా, ఎలాంటి ప్రాపర్టీ కావాలన్నా మీరు నా మొబైల్ నెంబర్కి రీచ్ అవ్వండి. మొబైల్ నెంబర్ వచ్చేసి 7671954232. మార్కెట్ బాగలేదని ఆగిపోకండి. ఇంతకంటే అయితే తగ్గదు, తర్వాత ఇంతకంటే అయితే పెరిగేదే. ఆగి అంత బాగున్నప్పుడు కొందామనుకుంటే అప్పుడు మీకు ప్రైజులు అందవు. ఓకేనా? ఆ తర్వాత మనము ఇంత ముందుకు చెప్పినట్టుగా ఒక 10 కిందట 15 ఏళ్ళ కిందట మంచి ప్లేస్లలో ఇన్వెస్ట్మెంట్ చేసుకుని తలరాతలు మార్చుకున్న వాళ్ళ లిస్ట్లో ఉంటారా? అప్పుడు ఆలోచించి వదిలేసిన వాళ్ళు ఎలాగున్నారో ఇప్పుడు కూడా మీరు అలాగే ఆలోచించి వదిలేసుకునే వాళ్ళ లిస్ట్లో ఉంటారా? ఒక్కసారి మీరు ఆలోచించుకోండి. మీకు ఎలాంటి ప్రాపర్టీ రిక్వైర్మెంట్ ఉన్నా నాకు కాల్ చేయొచ్చు. నేను మీకు అందుబాటులో ఉంటాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, నచ్చాలి అంటే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ.